మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ జంట నగరాల్లో ఆపరేషన్ హైడ్రా పేరుతో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా జంట నగరాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో హైదరాబాద్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇదే భయం యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్ కు అతి దగ్గర ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లు, అక్రమ వెంచర్లు ఇవన్నీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులను కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 240 చెరువులు కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ఈ హైదరాబాద్ కు అతి దగ్గరైనటువంటి ఈ ప్రాంతంలో అత్యధికంగా చెరువులు కబ్జాలు అయినటువంటి పరిస్థితి సుమన్ టీవీ క్షేత్ర పరిశీలన చేసింది. ఇప్పటి వరకు చూసినట్లయితే 240 పైగా వెంచర్లను అయితే ఈ చెరువుల దగ్గర గుర్తించినటువంటి పరిస్థితి. అక్రమార్కులు దీన్ని మార్క చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వెంచర్లు వేసి అమ్మినటువంటి పరిస్థితి. హెచ్ఎండిఏ, ఇటు వైటీడీఏ, ఇటు డిటిసిపి ఇన్ని లేఅవుట్లు చేసి అమ్మినటువంటి పరిస్థితుల్లో నిజంగా భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. గుబులు రేకెత్తినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా హైడ్రా ఏ విధంగా అయితే జంట నగరాల్లో ఈ విధంగా కూల్చేస్తుందో ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఈ అక్రమార్కులకు మార్క్ చేసినట్లు అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎవరిని అడిగినా కూడా ఈ జిల్లాలో చేయండి, ఈ జిల్లాలో మొత్తం చెరువులన్నీ కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి, కుంటలు కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి, కాలువలు కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి. నిజంగా అక్రమార్కులు అయితే చేతివాటం అయితే ప్రయత్నించి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లను వాళ్ళు డబ్బులుగా మలుచుకొని విపరీతమైనటువంటి అవినీతి చేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా హైడ్రా అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే అక్కడ ఎక్కడ ఉన్నటువంటి వాటిని అయితే మేమైతే అక్రమంగా కట్టినటువంటి వాటిని అయితే కూల్చేస్తామని చెప్పారు. అదే విధంగా ఈ యాదాద్రి జిల్లా వాసులు కూడా కోరుకుంటున్నారు, హైడ్రా లాంటివి కూడా మాకు కావాలి. ఎందుకంటే అప్పట్లో ఈ చెరువు పక్కన ఉన్నటువంటి వెంచర్లు, అలాగే కుంటల పక్కన ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ల్యాండ్స్ బఫర్ జోన్ లో కూడా వెంచర్లు చేసినటువంటి పరిస్థితి, నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి, అక్రమంగా వాళ్ళకి అమ్మినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో నిజంగా ఆక్రమణలకైతే భయం అయితే తలెత్తినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ జిల్లా పైన చూడండి, కన్నెత్తి చూడండి. ఈ జిల్లాలో ఎన్నో చెరువులు, దాదాపు 240 పైగా చెరువులు కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. నాలాలు కబ్జాలకు గురయ్యాయి, కాలువలు కబ్జాలకు గురయ్యాయి, వచ్చే చెరువులకు వచ్చేటువంటి దారులు కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. పెద్ద చెరువు, ఇక్కడ ఉన్న తూనం చెరువు, ఇంకా కూడా కొన్ని చెరువులు అయితే కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అనధికార లేఅవుట్లలో చెరువులు, కుంటలు మాయమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. నిజంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పెద్ద చెరువు, తీనం చెరువు, యాదగోని చెరువు, చౌటుప్పల్ చెరువు, యాదగిరి గుట్టలోని అదేవిధంగా కుంటలు కూడా మార్చేటువంటి పూర్తిగా అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. భువనగిరి పెద్ద చెరువులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థలైతే ఎఫ్టిఎల్ లో అక్రమ నిర్మాణము చేపట్టినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా చౌటుప్పల్లో కూడా పలు చోట్ల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కూడా ఇల్లు భవనాలను నిర్మించి అనవసరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారికి అంటకట్టినటువంటి పరిస్థితిని కూడా చెప్పొచ్చు. అలాగే ఇది వివిధ బఫర్ జోన్ లో కూడా ఇల్లు నిర్మించి భవనాలు కట్టి కంపెనీలను నిర్మించేటువంటి పరిస్థితి కూడా జరిగిందని కూడా ఈ యాదాద్రి జిల్లాలో జరిగిందని చెప్పవచ్చు. కాబట్టి ఈ రియల్టర్ ధనదాహానికి చెరువులు, కుంటలు మాయమైనటువంటి పరిస్థితి. ఆలేరు మండలం రాఘవాపూర్ చెరువులో లేఅవుట్ వేసి ప్లాట్లను కూడా విక్రయించేటువంటి పరిస్థితి. ఇలా ఒక్కటేమిటి, హెచ్ఎండిఏ పరిధిలో పలు చెరువులు మాయమైనటువంటి పరిస్థితి. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాంగం ఏం చేస్తుంది? హైడ్రా లాంటిది యాదాద్రి జిల్లాలో పెట్టినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి చెరువులు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడైనా చెరువులు బాగుపడతాయనే ఉద్దేశంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనే ఉద్దేశంలో చాలా మంది అయితే కోరుకున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. నిజంగా ఈ హెచ్ఎండిఏ పరిధిలో, ఈ డిటిసిపి పరిధిలో నిజంగా ఇలాంటి వెంచర్లను, వైటీడీఏ పరిధిలో కూడా ఉన్నటువంటి వెంచర్లను
ఈ చెరువు సంబంధించి చెరువు పక్కనే వెంచర్లు వేశారు కాబట్టి వాటినైతే మనము వాటిని పర్యవేక్షించి అధికారులు పర్యవేక్షించి చూసినట్లయితే ఈ అధికారులు వారికి చెల్లం వచ్చి చూడాలి, ఈ చెరువులను కాపాడాలని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీకి చెప్పారు, ఖచ్చితంగా మీరైతే చేయండి సార్, ఎందుకంటే 260 పైగా చెరువులు కబ్జాకు గురయ్యాయంటే ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తరతరాలు ఈ చెరువులను కాపాడుకొని ఇక్కడ ఉన్నటువంటి చెరువుల్లో చేపలు పట్టుకునే సంస్కృతి, దసరా పండుగ వస్తే మన బతుకమ్మలు ఆడితే బతుకమ్మలు వేసినటువంటి పరిస్థితి. కానీ గ్రామాల్లో, యాదాద్రి జిల్లాలో చాలా గ్రామాల్లో చెరువులు కనుమరుగైనటువంటి పరిస్థితి, చెరువులో కబ్జాదారులు చెరువులను కబ్జా చేసినటువంటి పరిస్థితి, అలాగే మట్టి కొట్టుకొని బయటికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, మొత్తం కూడా ఆక్రమణ గురైనటువంటి పరిస్థితులు అని చెప్పవచ్చు. కాబట్టి సుమంత్ ఈ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది, క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఈ 260 చెరువులను అయితే గుర్తించింది. నిజంగా అధికారులు, ఈ రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాలలో కూడా ఇలాంటివి ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా చెరువులను కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు ప్రజలైతే. ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని చెప్పారు. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బడాబాబులు కావచ్చు, రియల్ సంస్థలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, బంధుగణం ఏది చూడను, ఖచ్చితంగా చెరువులను కాపాడుతాను. ఈ అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ లో ఎట్లా జరుగుతుంది, వాటిని ఎట్లా కూల్చేస్తున్నామో ఇక్కడ కూడా జరగాలని చెప్పి నిన్న పొన్నం ప్రభాకర్ మీడియా ముఖంగా అయితే వ్యాఖ్యానించాడు. త్వరలో జిల్లాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఈ రియల్ ఎస్టేట్ లో నిజంగా గుబులైతే రేకెట్టినటువంటి పరిస్థితి చెప్పొచ్చు. ఈ యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా, ఈ చెరువులు అన్ని కూడా కబ్జా గురైనటువంటి ప్రాంతాల్లో పర్యవేక్షించాలి, అధికారులు పర్యవేక్షించాలి, కలెక్టర్ పర్యవేక్షించాలి, స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి, చూడాలి, చెరువులను గమనించి ఎక్కడెక్కడ కబ్జా గురయ్యానో వాటందరినీ కూడా తరిమి కొట్టినట్లయితే ప్రజలైతే వారిని మెచ్చుకుంటారే తప్ప నిజంగా, ఎందుకంటే ప్రజలకు ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పొచ్చు. ఇది చెరువులు సక్రమంగా ఉంటేనే ఊర్లు బాగుపడతాయి. మరి ఈ ప్రజలకు వ్యవసాయ ఆధారిత పంటలు ఉంటాయి కాబట్టి ఈ చెరువుల ద్వారా వచ్చే నీటి ద్వారా వ్యవసాయం పంటలు పండిస్తారు కాబట్టి చెరువులు బాగుంటేనే వాళ్ళ యొక్క పంటలు బాగుపడి నిజంగా పంటలు పండించుకునే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను కబ్జా గురైనటువంటి ప్రాంతాలను నిజంగా గుర్తించి వాటిని వెంచర్లు వేసినటువంటి వారిని తరిమి కొట్టినట్లయితే నిజంగా బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే సుమన్ టీవీకి అయితే వేడుకున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. కాబట్టి ఇకనైనా హైడ్రా లాంటిది ఈ యాదాద్రి జిల్లాలో నిజంగా ఒక సంస్థ ఏర్పాటు కావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ చెరువులన్నింటినీ కూడా కాపాడవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడదని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ ఎంతో మంది రియల్దారులు అండదండలు వారికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ వెంచర్లు వేశారని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా ఈ చెరువులను కాపాల్సినటువంటి పరిస్థితి, ఈ కుంటలను కాపాడాల్సిన పరిస్థితి, నాలను కాపాడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.